Hello students, welcome back to your favorite channel, that is Physics Kalashala. సో నా పేరు కృష్ణ. సో ఈరోజు వీడియోలో మనం నిన్నటి నుంచి అయితే మనకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయ్యాయి. సో చాలామంది స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు. సో వాళ్ళు పంపించిన లిస్ట్ ప్రకారం సేవ్డ్ వెబ్ ఆప్షన్స్ పీడిఎఫ్ పంపించిన దాని ప్రకారం సో వాళ్ళు చేసిన మిస్టేక్స్ సో నేను కొన్ని ఐడెంటిఫై చేశాను. సో అవే మిస్టేక్స్ చాలామంది చేస్తున్నారు అని సో నా నోటీస్కి అయితే వచ్చింది. అంటే స్టూడెంట్స్ పంపించిన లిస్ట్ ప్రకారం వెబ్ ఆప్షన్స్ ప్రకారం. సో మీరు కూడా ఆ మిస్టేక్స్ చేస్తే ఒకసారి ఇక్కడ చెప్తాను అవేంటో. అవి చూసి రెక్టిఫై చేసుకోండి డెఫినెట్గా. ఓకేనా? సో ఇక టైం వేస్ట్ చేయకుండా ఒకసారి వీడియోలోకి అయితే వెళ్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు సో మీ అందరికీ తెలుసు, సో వీఆర్ ఆఫరింగ్ ద ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ ద ఎప్సెట్ 2025 స్టూడెంట్స్. సో మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సో యూ కెన్ జస్ట్ వాట్సాప్ మీ ఆన్ దిస్ నెంబర్. కాల్ చేయకండి. చాలామంది స్టూడెంట్స్ నిన్న ఈరోజు కాల్ చేశారు. సో కాల్ చేసినా కూడా యాక్సెప్ట్ చేశాను, ఎందుకంటే సో ఈరోజు పీక్ టైం కాబట్టి నిన్న ఈరోజు సో ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటుందో మనకు తెలీదు. సో కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కాల్స్ అయితే పిక్ చేశాను. సో బట్ అవాయిడ్ కాల్స్, మీ ప్రాబ్లం చిన్నదైతే అవాయిడ్ కాల్స్. సో లేదంటే ఏదైనా మేజర్ ఇష్యూ ఉంది అని అంటే కాల్ చేయండి, నో ప్రాబ్లం, ఈ ఒక్కరోజు వరకు. ఓకే. సో అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే సో వీ హ్యావ్ లాంచ్డ్ ద ఫిజిక్స్ కళాశాల అకాడమిక్స్ ఛానల్. ఇంకేం కంటెంట్ పోస్ట్ చేయలేదు దీంట్లో. ఈ వీక్ అయితే 3 లెక్చర్స్ క్లాస్ 11th సంబంధించి సో ఒక 3 లెక్చర్స్ అయితే పోస్ట్ చేస్తాను. సో రేపు ఫస్ట్ లెక్చర్ అప్లోడ్ అవుతుంది అండ్ 10th క్లాస్ వాళ్ళకి థర్స్డే రోజు ఫస్ట్ లెక్చర్ అప్లోడ్ అవుతుంది. సో సైమల్టేనియస్గా 10th 11th సో కొన్ని రోజులు అయిన తర్వాత 12th కూడా స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు ఫిజిక్స్ కంటెంట్ అయితే కంప్లీట్ కంటెంట్ అవైలబుల్ ఉంటుంది ఈ ఛానల్లో, ఫిజిక్స్ కళాశాల అకాడమిక్స్ ఛానల్లో. సో ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు పడ్డ ఇబ్బంది సో మీ జూనియర్స్ కానీ లేదనంటే సో మీ సిబ్లింగ్స్, మీ కజిన్స్ ఎవరున్నా 10th 11th 12th చదువుతున్న వాళ్ళు సో ప్రాబ్లం అవ్వకూడదు, మంచి మార్క్స్ రావాలి, సో సబ్జెక్ట్ బాగా రావాలి అని అంటే సో డెఫినెట్గా స్టార్టింగ్ నుంచే నేర్చుకోవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ సో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అయితే మనకి నిన్నటి నుంచి ఓపెన్ ఉన్నాయి. 14th and 15th రోజు అంటే మార్క్ సీట్ అలాట్మెంట్ తర్వాత సో మీరు ఈ 2 days వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో మోస్ట్లీ ఈరోజు నైట్ అంటే ఎండ్ ఆఫ్ ద డే వరకు సో మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ ఉంటాయి. అంటే ఇంకొక ఫ్యూ అవర్స్ వరకు మీకు వెబ్ ఆప్షన్స్కి ఛాన్స్ ఉంది. ఇంకా ఎవరైతే స్టూడెంట్స్ మాడిఫై చేసుకోలేదో బెటర్, సో మాడిఫై చేసేసుకోండి. 7-8 వరకు కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇంకొంతమంది స్టూడెంట్స్ మళ్ళీ చాలామంది మెసేజ్ చేస్తున్నారు, ఏంటి అంటే మాక్ అలాట్మెంట్ నాకు మెసేజ్ రాలేదు సార్, అలాట్ అయిందా కాలేదా అని అంటే సో మీరు లాగిన్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటారు కదా. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ప్లే వెబ్ ఆప్షన్స్ కొడతారు. సో మీకు పైన కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి, సేవ్ వెబ్ ఆప్షన్స్, లాగౌట్, ఇట్లా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. సో మీకు అక్కడ మాక్ అలాట్మెంట్ అని ఉంటుంది ఒక ఆప్షన్. సో మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మాక్ అలాట్మెంట్ మీద క్లిక్ చేశారనుకోండి, సో మీకు మెసేజ్ రాకపోతే మాక్ అలాట్మెంట్ అయిందా లేదా అని మీరు అక్కడ చూసుకోవచ్చు అనమాట. ఒకవేళ అయితేనేమో ఏ కాలేజ్లో అయింది అది కనిపిస్తుంది, లేదు అంటే నో సీట్ అలాటెడ్ అని అక్కడ మీకు కనిపిస్తుంది. సో ఇదొకటి మాక్ సీట్ అలాట్మెంట్ గురించి. సో ఇక మేజర్ థింగ్ ఏంటి అంటే సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నప్పుడు చాలామంది స్టూడెంట్స్ చేసిన మిస్టేక్స్, ఎస్పెషల్గా కాలేజ్ కోడ్స్ అండ్ ఆర్డర్ ప్రాపర్గా పెట్టుకోవట్లేదు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, కాలేజెస్ ప్రొఫైల్ తెలుసుకోండి. ఏ కాలేజ్ ముందు ఉంటుంది, ఏ కాలేజ్ తర్వాత ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుందంటే ఆటోమేటెడ్ సిస్టమ్ ప్రాసెస్, నేను ఇంతకుముందు చెప్పినట్లు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 2 3 4 5 ఇట్లా ఆప్షన్స్ పెట్టుకున్నారు. సో మీరు ఆర్డర్ లెట్స్ సే సమ్ ఎక్స్ కాలేజ్ ఇక్కడ ఇచ్చారు, సమ్ వై కాలేజ్ ఇక్కడ ఇచ్చారు. సో ఈ వై కాలేజ్ అన్నది ఎక్స్ కాలేజ్ కంటే కొంచెం నార్మల్ కాలేజ్ అనుకోండి, లేదంటే ఎక్స్ కాలేజ్ చాలా బెటర్ కాలేజ్ వై కంటే. నేను ఇక్కడ ఏం నేమ్స్ తీసుకోవట్లేదు. సో మీ సిస్టమ్ ఎలా చూస్తుంది, మీరు ఫస్ట్ దానికి ఎలిజిబుల్ కాదు, ఇది రాదు, ఇది ఎలిజిబుల్ కాదు, ఇది రాదు, సో ఇది ఎలిజిబుల్ కాదు, ఇది రాదు, సో ఇది ఎలిజిబుల్ అయ్యారు. ఓకేనా? సో దీనికి కూడా మీకు ఎలిజిబుల్ అయ్యారు అంటే ఈ రెండిట్లో సో ఇది బెటర్ కాలేజ్. ఓకేనా? సో మీరు దీనికంటే ముందు ఇంకొక నార్మల్ కాలేజ్ పెట్టారు, సో అంటే మీ ఎలిజిబిలిటీ ఇక్కడితో ఆగిపోద్ది, మీకు ఈ సీట్ అలాట్ అయిపోద్ది. అంటే మీరు ఇంకా బెటర్ కాలేజ్లో జాయిన్ అయ్యే ఛాన్స్ మిస్ చేసుకుంటారనమాట. కాబట్టి ఆర్డర్ని ప్రాపర్గా తెలుసుకోండి. సో
చాలామంది స్టూడెంట్స్కి అయితే మేము గైడ్ చేస్తున్నాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో డెఫినెట్గా ఆర్డర్ మీకు తెలిసిన వాళ్ళు కానీ, మీ బ్రదర్ కానీ, లేదంటే మీకు ఎవరైనా గైడ్ ఉన్నా, మీ టీచర్స్ ఉన్నా, సో లేదంటే ఇంజనీరింగ్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న కన్సల్టెంట్స్ ఎవరైనా మీకు ఫోన్ చేసినా, సో వాళ్ళ ద్వారా ఆర్డర్ ప్రాపర్గా తెలుసుకోండి. ఓకేనా? తెలుసుకున్నాకే సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో ఇది చాలామంది స్టూడెంట్స్ ఏదో నార్మల్ కాలేజీని తీసుకొచ్చి పైన పెడుతున్నారు, మంచి ర్యాంక్ ఉన్నా కూడా. సో అట్లా కాకుండా కొంచెం తెలుసుకొని పెట్టండి. ఓకే. సో ఇంకొక సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, సో చాలా బ్లండర్ మిస్టేక్, సో ద కోర్స్ అండ్ కాలేజెస్. ఇక్కడ మీకు ప్రతిసారి చెప్తున్నాను, సో జాగ్రత్తగా చూసుకోండి. 1-2 సార్లు మీరు సేవ్ చేసిన పీడిఎఫ్, సేవ్డ్ వెబ్ ఆప్షన్స్ పీడిఎఫ్ని 1-2 సార్లు చూసుకోండి. మొత్తం క్లియర్గా చదవండి. ఇక నేను పెట్టేసానుగా అయిపోయింది అని అట్లా వదిలేయకండి. ఎందుకనంటే ఇక్కడ జరుగుతున్న మిస్టేక్స్ కాలేజ్ కోర్సులలో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి, సో సమ్ 8000 ర్యాంక్, సమ్ కేటగిరీ. సో తను నారాయణమ్మ కాలేజ్కి ఏం చేస్తుంది? ఈ నారాయణమ్మ కాలేజ్ కోడ్ వచ్చేసరికి GNTW. అవునా? సో బట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు నారాయణమ్మ కాలేజ్ది GNITS అని వస్తుంది. అవునా? సో ఈవెన్ మనం వీడియో చేసినప్పుడు కూడా సో జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, సో ఇట్లా GNITS అనే వెబ్సైట్ ఓపెన్ అవుద్ది. బట్ ఆ కాలేజ్ ఎంసెట్ కోడ్ మాత్రం GNTW. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తున్నది అంటే, సో తెలియకుండా సో GNEIT కాలేజ్ కోడ్ ఉంటుంది. ఇదేంటి? గురునానక్ 8000 ర్యాంక్ వచ్చింది. సో తన యాక్చువల్ ఎయిమ్ ఏంటి? నారాయణమ్మ రావాలి. బట్ కాలేజ్ కోడ్ ప్రకారం తను ఏం చూజ్ చేసుకుంది? సో GNITS అంటే నారాయణమ్మనే. సో కాబట్టి GNIT నారాయణమ్మ అనుకొని నారాయణమ్మ ఇది ముందు చూజ్ చేసుకుంది, GNIT కాలేజ్. సో ఆటోమేటిక్గా తన ఎలిజిబిలిటీ ఇక్కడితో డెఫినెట్గా 8000 అంటే గురునానక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో తను నారాయణమ్మ ఎక్స్పెక్ట్ చేసింది, ఇక్కడ గురునానక్ వచ్చింది. ఓకేనా? కాబట్టి కాలేజెస్ కోడ్స్తోని చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇది ఒక అమ్మాయి చేసిన మిస్టేకే. ఓకేనా? మార్క్ సీట్ అలాట్మెంట్లో జరిగింది. సో ఇంకొక స్టూడెంట్ సేమ్ మళ్ళీ 10,000 లోపు ర్యాంక్ ఉంది. సో VJEC మనకు VNR విజ్ఞాన్ జ్యోతి కాలేజ్. అవునా? సో ఇంకొకటి కాలేజ్ కూడా ఉంటుంది, VJIT మొయినాబాద్లో. ఇది విద్యాజ్యోతి కాలేజ్. సో ఈ VNR VJIT అంటారు అందరు, VNR VJIT అంటారు. సో అప్పుడు ఈ VNR VJIT అంటే VJIT కోడ్ అనుకొని, సో స్టూడెంట్ ఏం చేశాడు? ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్నాడు VJIT. దాని తర్వాత సో ఇది అసలు లేనే లేదు ఆప్షన్స్ లిస్ట్లో, అంటే వెబ్ ఆప్షన్స్ లిస్ట్లో. సో ఏమైపోయింది? ఎలిజిబిలిటీ ఇక్కడితో ఆగిపోతుంది, VJIT వచ్చేసింది. సో ఇట్లా రకరకాల మిస్టేక్స్ చేస్తున్నారు కాలేజ్ కోడ్స్ గురించి అయితే. ఓకేనా? సో ఎస్పెషల్లీ మళ్ళీ ఈ కాలేజెస్ ఏది, సో మీకు ఈ ఇయర్ మల్లారెడ్డి మెయిన్ క్యాంపస్ MREC, ఇది యూనివర్సిటీ. ఇప్పుడు MREC అన్నది యూనివర్సిటీ. ఈ కాలేజ్ మీకు వెబ్ ఆప్షన్స్లో ఉండదు ఈ ఇయర్. సో స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అంటే, ఇంకొక కాలేజ్ కోడ్ ఉంటుంది MRCE. సో ఈ యూనివర్సిటీ ఇది అనుకొని ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నారు ముందే. ఓకేనా? సో ఇది ఆర్డర్లో ఎక్కడొస్తే అక్కడ పెట్టండి, కాకపోతే ముందే తీసుకొచ్చేస్తున్నారు అనమాట. సో ఈ మిస్టేక్ కూడా చేయకండి. సో ఇట్లా చాలా కాలేజెస్ కోడ్స్, ఒక ఇలా నారాయణమ్మ కానివ్వండి, సో VNR విజ్ఞాన్ జ్యోతి కానివ్వండి, సో MREC MRCE, సో ఇంకా ఈ నల్లమల్లారెడ్డి నరసింహారెడ్డి ఈ కాలేజెస్ సో చాలా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. MLID MLRS, సో ఇట్లా రకరకాల కోడ్స్ ఉంటాయి. ఇంకొకటి శ్రీనిధికును సిద్ధార్థకి, సో శ్రీనిధి అంటే SNIS, ఇది శ్రీనిధి కాలేజ్. సో ఇంకొక కాలేజ్ కోడ్ కూడా ఉంటుంది SISG. అంటే ఇవన్నీ నాకు నిన్నటి నుంచి వచ్చిన మిస్టేక్స్ అనమాట. స్టూడెంట్స్ వాళ్ళు పెట్టి పంపించిన తర్వాత నేను చూస్తే ర్యాంక్ ఏమో ఇది ఉంది, ఆర్డర్లో కాలేజ్ ఏమో వేరేది ఉంది. సో ఇట్లా SNIS బదులు SISG, ఇది సిద్ధార్థ కాలేజ్ గట్కేసరి. సో SNIS ఏమో శ్రీనిధి కాలేజ్. ఓకేనా? సో ఇంకా ఇది కొంతమంది అనురాగ్ యూనివర్సిటీ లేదు సార్ వెబ్ ఆప్షన్స్లో అంటున్నారు. సో లాస్ట్ ఇయర్ కోడ్ CVSR గురించి ఎత్తుకుతున్నారు. బట్ ఈ ఇయర్ అది కాదు కోడ్, దానికి ANUG అనురాగ్ కాలేజ్ కోడ్. ఇక్కడ ఏమవుతుంది? మళ్ళీ అనురాగ్ కాలేజ్ సెలెక్ట్ చేయబోయి దాని కిందనే AURG ఉంటుంది. ఇక్కడ ఒకటే లెటర్ డిఫరెన్స్, ఒక 2 లెటర్లే డిఫరెన్స్ ఉంటాయి, AG కనిపిస్తాయి. సో ఇదే అనురాగ్ అనుకుంటారు. సో అరోరా కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇట్లా కాలేజ్ కోడ్స్ ప్రకారం రకరకాల మిస్టేక్స్ చేస్తున్నారు చాలామంది స్టూడెంట్స్. కాబట్టి సో కొంచెం ఒక 10 నిమిషాలు మీకోసం కేటాయించుకొని సో ఈ మిస్టేక్ మాత్రం చేయకండి. సో మీరు మీ ర్యాంక్కి
మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్ ఆర్డర్ కరెక్టేనా, మీరు అనుకుంటున్న కాలేజ్ అదేనా? ఎందుకంటే మీకు ఆల్రెడీ మార్క్ షీట్ అలాట్మెంట్ తర్వాత ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఆల్రెడీ ఒక కాలేజ్ వచ్చి ఉంటుంది, ఆ కాలేజ్కి ఒక 2-3 అటు ఇటు కాలేజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో మీరు కనుక ఈ కాలేజ్ కోడ్స్లో మిస్టేక్ చేశారనుకోండి, చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? సో ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాను. ఇంకా ఏవైనా కాలేజెస్ మీకు ఇబ్బందిగా ఉంటే ఒకసారి వెబ్సైట్లో మీకు క్లియర్గా ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఉంటుంది. సో కావాలంటే ఇక్కడ టైప్ చేసుకోండి టీజీ వెబ్సైట్. దీంట్లో మీకు ఇన్స్టిట్యూట్ కాలేజెస్ అండ్ కోర్స్, సో లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ గురించి కూడా ఉంటుంది. అండ్ దెన్ కాలేజ్ వైజ్ అలా ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఉంటుంది. సో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో మీకు ప్రతి కాలేజ్ యొక్క అడ్రస్ అండ్ దెన్ సో వాటి యొక్క కోడ్స్ ఇక్కడ ఉంటాయి. సో నేను మీకు మరీ చెప్తున్నాను. ఓకేనా? సో కాలేజ్ కోడ్స్ గురించి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే? సో ఇట్లా ప్రతి కాలేజ్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఓకేనా? సో ఇది జాగ్రత్త. సో నెక్స్ట్ ఇంకా స్టూడెంట్స్ చేస్తున్న మిస్టేక్స్ నిన్నటి నుంచి నేను అబ్జర్వ్ చేసినవి. సో కట్ ఆఫ్స్ ప్రకారం, సో నేను ఇంతకుముందు ఏం చెప్పాను, మీ ర్యాంక్ సమ్ ఎక్స్ ర్యాంక్ ఉందనుకోండి. ఓకేనా? సో మీ ర్యాంకుకు ముందు అట్లీస్ట్ ఒక 10,000, అంటే మీ ర్యాంక్ ఒక 20,000 అనుకోండి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ సో 10,000 నుంచి స్టార్ట్ అయిన కాలేజెస్ అన్నీ కూడా పెట్టేసేయండి. అండ్ దెన్ సో నెక్స్ట్ ఒక 10,000 సేఫ్ సైడ్ బెటర్, అంటే అక్కడ దాకా పోదు. సో లేదంటే 25,000 to 30,000 కట్ ఆఫ్స్ ఉన్న కాలేజెస్ కూడా ఎక్స్టెండ్ చేయండి. మీ రేంజ్ ఏమో 20,000లో ఉంది. సో దానికంటే ముందున్న కాలేజెస్ సో మీరు టార్గెట్ చేస్తున్నారు, అంటే 10,000 కట్ ఆఫ్ ఉన్న కాలేజ్ని కూడా మీరు టార్గెట్ చేస్తున్నారు. సో దాని తర్వాత మీకు వచ్చేది జనరల్గా ఎట్లుంటుంది, 15,000 నుంచి 22,000 ర్యాంక్ కట్ ఆఫ్స్ లాస్ట్ ఇయర్ ఉన్న కాలేజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తున్నారు, దానికి కొంచెం ఎక్స్టెండ్ చేసి సేఫ్ సైడ్ 25,000 30,000 కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు అనమాట. సో ఇట్లా మీరు ఆర్డర్లో పెట్టుకుంటే సో మీకు సీట్ అనేది కన్ఫామ్ అవుతుంది. సో చాలామందికి మార్క్ సీట్ అలాట్మెంట్లో ఆల్రెడీ రియలైజ్ అయ్యే ఉంటారు. ఎందుకనంటే ఈవెన్ 20,000 ఉన్న స్టూడెంట్ కూడా కొంతమందికి సీట్ అలాట్ అవ్వలేదు, 30,000 ఉన్న స్టూడెంట్స్ కూడా సీట్ అలాట్ అవ్వలేదు. ఓకేనా? సో ప్రాబ్లం ఎక్కడ అని అంటే సో వెబ్ ఆప్షన్స్లో. సో మీరు కరెక్ట్గా గీసుకొని అది 20,000 కట్ ఆఫ్, ఓన్లీ 20,000 కట్ ఆఫ్ వరకు ఉన్న కాలేజెసే నేను పెట్టుకుంటాను అని అంటే కుదరదు. ఇక్కడ కొంచెం తర్వాత కాలేజెస్ కూడా పెట్టుకోండి. ఓకేనా? సార్ ఇంకొకటి ఏంటి, చాలామంది స్టూడెంట్స్ నాకు 11,000 ర్యాంకే ఉంది, మా ఫ్రెండ్కి 11,000 ర్యాంకే ఉంది, మేము సేమ్ కేటగిరీ, సో ఒకటే కేటగిరీ ఇద్దరు, బట్ నాకు వేరే కాలేజ్ వచ్చింది, సో మా ఫ్రెండ్కి వేరే కాలేజ్ వచ్చింది. సో ఇది రకరకాల పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో సబ్జెక్ట్ మార్క్స్ని బట్టి కానీ, లేదంటే క్యాప్ కేటగిరీ, సో ఇట్లా ఈడబ్ల్యూఎస్ స్పోర్ట్స్ కేటగిరీ, సో ఎన్సీసీ కేటగిరీస్, సో ఇట్లా రకరకాల పారామీటర్స్ అన్నీ కూడా కన్సిడర్ చేసుకొని సో మీకు కాలేజెస్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఇది ఆటోమేటెడ్ సిస్టమ్ అనమాట. ఓకే? సో మీరు మీ చేతిలో ఉన్నది ఏంటి, సో వెబ్ ఆప్షన్స్ని ప్రాపర్ ఆర్డర్లో పెట్టుకోవడం, ఇది మాత్రమే మీ చేతిలో ఉన్నది. ఓకేనా? సో ఇంకొంతమంది కొన్ని కంప్లైంట్స్ చేస్తున్నారు, సార్ నాది ఈ కేటగిరీ బట్ మార్క్ షీట్ అలాట్మెంట్లో సో వేరే కేటగిరీలో అలాట్ అయింది, సో ఇట్లా కంప్లైంట్ చేస్తున్నారు. సో వాళ్ళు యూ కెన్ కాల్ ద హెల్ప్ లైన్ సెంటర్. ఓకేనా? మీకు టీజీ వెబ్సైట్లో సో హెల్ప్ లైన్ సెంటర్ నెంబర్స్ ఉంటాయి. సో రెస్పాండ్ అవి ఎప్పుడు మోస్ట్లీ బిజీ వస్తాయి. సో ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే సో మీకు మెయిల్ ఐడి కూడా ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఉంచండి. సో ఈ మెయిల్ ఐడికి సో మెయిల్ చేసేసేయండి. ఓకేనా? సో మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా సరే సో వెబ్సైట్లో అవైలబుల్ ఉంటాయి, కట్ ఆఫ్స్ కానీ లేదంటే నోటిఫికేషన్ గురించి కానీ, సో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ గురించి కానీ. సో మళ్ళీ చెప్తున్నా, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. సో ఈ రోజు దాటిపోయింది అని అంటే మీకు ఇక 18th రోజే అలాట్మెంట్, రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్ మీరు మాడిఫై చేసుకోవడానికి ఉండదు. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫ్రీజింగ్. ఓకేనా? సో ఫ్రీజింగ్ ఆప్షన్ ఉండదు. ఓకేనా? దేర్ ఈజ్ నో ఆప్షన్ కాల్డ్ ఫ్రీజింగ్. సో మీరు జస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత సేవ్ చేసుకునేటప్పుడు, సేవ్ చేశాక మీకు పైన చూపిస్తుంది, లెట్స్ సే 100 ఆప్షన్స్ సేవ్డ్. ఓకేనా? సో 200 ఆప్షన్స్ సేవ్డ్, 250 ఆప్షన్స్ సేవ్డ్, ఇట్లా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ చూపిస్తుంది అనమాట. మీరు ఎన్ని పెడితే అన్ని ఆప్షన్స్ సేవ్డ్ అన్నట్టు చూపిస్తుంది. సో అక్కడతో అవన్నీ సేవ్ అయిపోతే ఇక టైం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోద్ది. సో ఈ ఫ్రీజింగ్ ప్రాసెస్ అన్నది
ఆటోమేటిక్. మీరు స్పెషల్‌గా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో, ఏం లేదు, ఒకసారి ఈరోజు నైట్ 9:00 ఆర్ 10:00కి మళ్ళొకసారి జస్ట్ లాగిన్ అయ్యేసి వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ కొట్టండి పైన. ఓకేనా? సో, సేవ్ అండ్ వ్యూ అంటూ ఉంటుంది కదా! సో, ఆ ఆప్షన్ కొట్టేస్తే వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ వస్తది. కాబట్టి మళ్ళీ ఒక్కసారి మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ మొత్తం కరెక్ట్ ఆర్డర్‌లోనే ఉన్నాయా? కాలేజెస్ అన్నీ ప్రాపర్ ఆర్డర్‌లోనే ఉన్నాయా? కోర్సెస్ అన్నీ ప్రాపర్ ఆర్డర్‌లోనే ఉన్నాయా? సో, ఇవి ఒకసారి చెక్ జేసుకోండి. ఓకేనా? సో, ఇది ఓవరాల్‌గా మీకు ప్రాసెస్. మోస్ట్‌లీ ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే వరకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ ఉంటాయి. ఇంకా ఎవరైనా మాడిఫై చేసుకునేదున్నా, యాడ్ చేసుకునేదున్నా, లేదు అనంటే సో, న్యూగా వెబ్ ఆప్షన్స్ మళ్ళీ కంప్లీట్‌గా పెట్టాలనుకున్నా గూడా సో, పెట్టేసేయండి. సో, ఓకేనా? చాలామంది స్టూడెంట్స్ మొన్న 10th రోజు అయిపోయిన తర్వాత సార్ మేము అక్కడున్నాం, ఇక్కడున్నాం, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు. సో, 15th అంటే 15థే అయిపోతాయా? మళ్ళీ 16th రోజు గూడా కొంచెం ఉంటాయి గదా! సో, అట్లా అనుకోకండి. 15th రోజు అంటే ఈరోజు లాస్ట్. మళ్ళీ 18th రోజు మీకు సీట్ అలాట్‌మెంట్ అవుతది. ఓకేనా? సో, ఇది మీకు ఈరోజు వీడియోలో డీటెయిల్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో, రేపటి వీడియోలో సో, మీకు సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత సో, సీట్ యాక్సెప్ట్ చేయడం ఎలా? సో, ఫీ పేమెంట్ ఎలా చేయాలి? అండ్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత సెకండ్ ఫేజ్‌కి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదా? సో, ఇలా రకరకాల డౌట్స్ అన్నిటిని కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేద్దాం. ఓకే. సో, వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ సో, మన ఛానల్, ఇంకొక ఛానల్ సో, ఫిజిక్స్ కళాశాల అకాడమిక్స్. సో, ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో, నాది మెయిన్ స్ట్రెంగ్త్ వచ్చేసరికి సబ్జెక్టే. సో, డెఫినెట్‌గా నాకు తోచినంత సబ్జెక్ట్‌ని స్టూడెంట్స్‌కి అయితే ఫ్రీగా అందిస్తా. సో, మీ క సిబ్లింగ్స్ కానీ, జూనియర్స్ కానీ, కజిన్స్ కానీ సో, ఎవరున్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. 10th చదివేవాళ్ళో, 11th చదివేవాళ్ళో, 12th చదివేవాళ్ళో ఆల్రెడీ ఎక్కడో ఒక దగ్గర గవర్నమెంట్ కాలేజీలోనో, ప్రైవేట్ కాలేజీలోనో చదువుతూ ఉంటారు. సో, డెఫినెట్‌గా వాళ్ళకి నేను చెప్పే ఫిజిక్స్ అయితే 100% హెల్ప్ అవుతది. సో, వాళ్ళకి ఛానల్‌ని షేర్ చేయండి. ఒక 2 మినిట్స్ స్పెండ్ చేసి. ఓకే. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్టడీయింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.